కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ పరిశీలిస్తే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న విధంగా ఉందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి విమర్శలు చేశారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు దాదాపు 143 హామీలు ఇచ్చారని వీటికి బడ్జెట్లో నిధులు కేటాయించలేదన్నారు. కేవలం 2-3 హామీలకు మాత్రమే అరకొరగా నిధులు కేటాయించారన్నారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఇప్పుడు బడ్జెట్ కేటాయింపుల్లో కోతలు విధించారన్నారు. అన్నదాత సుఖీభావకు కూడా కోతలు పడ్డాయన్నారు. పెన్షన్లు ఇప్పటికీ 3 లక్షల వరకు తొలగించారని, ఇంకా కొత్తగా ఇచ్చే పెన్షన్లు కూడా బడ్జెట్లో ఎక్కడ కేటాయింపులు లేవన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఏకైక ఆధారంగా ఉన్న హంద్రనివా ప్రాజెక్టుకు తగినన్ని నిధులు కేటాయించలేదన్నారు. చివరికి ఎన్నికలకు ముందు మీకు అండగా ఉంటామని చెప్పిన ఉద్యోగోపాధ్యాయులకు కూడా మోసం చేశారన్నారు. ఇది పూర్తిగా కోతల బడ్జెట్గా ఉందని, ఆచరణ సాధ్యం ఎక్కడ కనిపించలేదన్నారు. మరోసారి భారీగా అప్పులు చేస్తామని కూడా ఈ బడ్జెట్ ద్వారా స్పష్టం చేశారన్నారు. ఎన్నికల ముందేమో 3 పార్టీలు కలిపి ప్రచారం మోత ముగించారు. ఎన్నికలు అయిపోయి ప్రజల విశ్వాసంతో నెగ్గి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 9 నెలల్లోనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, ప్రజలందరికీ కూడా వాత పెట్టడం జరిగింది కూడా. ఇవే కాకుండా ఈరోజు ఎక్కడ కానీ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేని పరిస్థితిలో ఈ 9 నెలలు కూడా గడిచింది. నేనేమన్నా ఆ హామీలు నెరవేర్చడానికి బడ్జెట్లో కేటాయింపులు పూర్తిగా కూడా ఉండబోతున్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా భావించారు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు తన యొక్క సహజ శైలితోనే ఏదైతే షూరిటీ అనేది ప్రజలకు ఇచ్చాడో, గ్యారంటీ ఇచ్చాడో, ఎన్నికల్లో మాత్రం మోసం మాత్రం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారు. నిన్న బడ్జెట్ వాళ్ళు ప్రజెంట్ చేసినవన్నీ కూడా పరిశీలిస్తే 140 హామీల పైన కూడా ఇస్తే ఏ హామీకి కూడా ఈకోకుండా కేవలం 1-2 హామీలు పెద్ద ఎత్తున వారు ప్రచారం చేసుకుంటున్నది. ఒకటి, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే అమ్మ ఒడి ఇస్తున్నారో పేరు మార్చి తల్లికి వందనం అనే దాంతో కూడా మేము అనేది కూడా బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. మేము తల్లికి వందనం మే జూన్లో కూడా ఇస్తామని కూడా బడ్జెట్ అయిపోయిన తర్వాత చెప్తా ఉన్నాం. అలాగే రైతులకు కూడా ఆ రోజు రైతు భరోసా ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే ఈరోజు అన్నదాత సుఖీభావ కూడా దానికి కూడా నిధులు కూడా ఇచ్చినాము అని చెప్పేసి ఈరోజు చెప్తా ఉన్నాం. మేలో ఎన్నికలు జరిగితే మే జూన్లో కూడా 66 లక్షల మందికి కూడా మేము అనేది కూడా పెన్షన్లు ఇచ్చేవాళ్ళం. ఆ రోజు కూడా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా జూన్లో కూడా 65 లక్షలకు పైబడి 65,70,000-72,000 మందికి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. 4,000తో ఇవ్వడం జరిగింది. అలాగే జూలైలో కూడా. అలా చూస్తే ఫిబ్రవరి వచ్చాకు ఏదైతే ఫిబ్రవరి అంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో 1వ తేదీ వాళ్ళు పెన్షన్లు ఇచ్చింది 63,59,000 మందికి మాత్రం ఫిబ్రవరిలో ఇవ్వడం జరిగింది. అంటే 2,719 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది ఈ 63,59,000 మందికి కూడా అందరికి కూడా. కానీ ఈరోజు అట్లా 12 సంవత్సరానికి వచ్చేస్తే ఇవన్నీ కూడా 32,000 కోట్లకు పైబడి కూడా కేటాయించారు. కానీ ఈరోజు కేటాయించింది వాళ్ళు 27,518 కోట్లు. వారు ప్రభుత్వంలో వచ్చినప్పుడు ఉండిన దానికంటే కూడా దాదాపుగా 3 లక్షల పెన్షన్లకు కోత పెట్టారు. ఇప్పుడు ఆ 3 లక్షలే కాదు, ఇంకా కూడా భవిష్యత్తులో మరింత మందికి కూడా చాలామందికి కూడా ఇంతవరకు పెన్షన్లు వచ్చే వాళ్ళకి పెన్షన్లు ఇవ్వమని చెప్పినట్లయితే వారి యొక్క బడ్జెట్ కేటాయింపులు కూడా చూస్తే కూడా అంటే భవిష్యత్తులో అవి తగ్గిస్తారు, కొత్త పెన్షన్లు లేవు, ఆస్కారం లేదు అని చెప్పేసి ఈరోజు వారి కేటాయింపులే దీంట్లో చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. వాటికి బదులుగా ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 50 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వరకు, ఎందుకంటే 60 సంవత్సరాలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇవ్వబోతాం కాబట్టి 59 సంవత్సరాల వరకు కూడా మీరు ఇచ్చేది 18,750 అంటే నెలకు 1,800, 1,550 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ మేము 4,000 ఎలా అయితే ఎన్టీఆర్ భరోసా కింద 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాము, ఆ రకంగా మేము ఇస్తామంటే దాదాపుగా నాకు తెలిసినంత వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అర్హత ఉండేవారికి, పెన్షన్కి అర్హత ఉండేవారికి, అంటే పేదవారికి, తెల్ల కార్డులు ఉండేవారికి ఈరోజు 18 లక్షలకు తక్కువ కాకుండా ఉంటారు. ఆ 18 లక్షలకు కూడా
బడ్జెట్లో కేటాయింపు లేదు. ఎంతమంది బిడ్డలు చదువుకుంటూ ఉంటే 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతుంటే ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం పేరిట 15,000 ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ రాష్ట్రంలో 83 లక్షలకు పైబడి కూడా ఈరోజు కూడా ఉంటారు. కానీ ఈరోజు బడ్జెట్ కేటాయింపులు అంటే దాదాపుగా 12,500 కోట్లు 12,400 కోట్లు కేటాయించాల్సి. కానీ ఈరోజు కేటాయించింది బడ్జెట్లో 9,407 కోట్లు మాత్రమే. చాలామంది తల్లులకు ఈ పథకానికి దూరంగా పెట్టబోతున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా అర్థమవుతూ ఉంది. ఈ కేటాయింపులు ఇవన్నీ కూడా చూస్తే కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో 62 నుంచి 65% మంది ప్రజానీకం అంతా కూడా వ్యవసాయం పైన ఆధారపడి ఉంది. కానీ ఆ వ్యవస్థలను ఏదైతే బలోపేతం చేశాడో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దాన్ని నిర్వీర్యం చేసేటట్లు ఈరోజు కూడా పెట్టడం జరిగింది. అరకొర కేటాయింపులే ఈరోజు జరిగింది. ఈరోజు అన్నీ కూడా నీరు గార్చింది ఈ ప్రభుత్వం కూడా. కేవలం ఆ రోజు కొనడానికి ఇటువంటి రిస్క్ తీసుకోవడానికి కొనడానికి 3,500 కోట్లు జగన్మోహన్ గారు కేటాయిస్తుంటే ఇతను కేవలం ధరల స్థిరీకరణకు 300 కోట్లు మాత్రమే ఈరోజు కేటాయించినాడంటే ఆ రోజు రైతు భరోసా కింద 83 లక్షల మందికి మేమంతా కూడా ఇచ్చేవారు. కానీ ఈరోజు మళ్ళా కూడా మాట మార్చి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 తీసేసి 14,000 ఇస్తామని కూడా మొన్న ఒక 15 రోజుల కింద ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. వాటి ప్రకారమైన ఇచ్చినా కూడా 7,800 కోట్లు కావాలి. కానీ కేవలం 6,300 కోట్లు మాత్రమే కేటాయించారంటే రైతుల సంఖ్యలో కూడా కోత పెట్టబోతున్నారని చెప్పని ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. కేవలం వారికి మాత్రమే ముఖ్యమంత్రి గారిని ఆయన కుమారుడు లోకేష్ గారిని పొగడేయడానికే సరిపోయింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని నిందించడానికో ఆ ప్రభుత్వాన్ని నిందించడానికి వారిని పొగడడానికి మాత్రమే ఆత్మస్థుతి చేసుకున్నారు తప్ప ఎక్కడ కానీ వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి నేను మారినానని చెప్పే చంద్రబాబు నాయుడు గారు నేను మాట ఇస్తున్నానంటే నిజంగా మారినారేమో అని చెప్పి అనుకుని ప్రజలందరూ కూడా నమ్మి గద్దెనెక్కిస్తే ఈరోజు ఆయన ఏదైనా కానీ షూరిటీ ఇస్తే అది గ్యారంటీ కాదు, మోసం గ్యారంటీ అనేది మరొక మారు కూడా నిరూపించుకున్నారని చెప్పేసి ఈ బడ్జెట్ కేటాయింపులు ఇవన్నీ కూడా తెలుస్తాం. హెచ్ఎల్సీకి అయితే నిధులు కూడా పెద్దగా కేటాయించలేదు. అంతా 40 కోట్లు 50 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే తాగునీటికే హెచ్ఎల్సీలో వచ్చే ఈరోజు ఈ పూడిక వల్ల తుంగభద్ర పూడికల వల్ల 29 టీఎంసీలు రావాల్సింది 22-21 టీఎంసీ మాత్రమే ప్రతి సంవత్సరం కూడా వస్తూ ఉంది. దానిలో దాదాపుగా 8 నుంచి 10 టీఎంసీలు తాగునీరుకే అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉండే ప్రాజెక్టులకు తాగునీటికే సరిపోతూ ఉండే కేటాయిస్తున్నాయి. అక్కడ కూడా గండి పడతా ఉంది. చాలా ఎకరాలకు హెచ్ఎల్సీ ఆయకట్టు కూడా సరిగా లేదు. హంద్రీనీవో వల్ల ఉపయోగించుకుంటున్నాం. ఆ రోజు ప్రాజెక్టు కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో పుంగనూరు వరకు ఉంటే ఈరోజు మళ్ళీ కుప్పం వరకు కూడా దాన్ని తీసుకొని పోతా ఉన్నారు. ఎవరికి అభ్యంతరం లేదు, రాయలసీమకి అంతా కూడా తీసుకొని పోవాల్సిందే. కానీ దానికి తగినట్టుగా జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక రకాల కూడా బడ్జెట్ కేటాయింపులు చేస్తే ఇది కోతల ప్రభుత్వమే, కేవలం కూటమి ప్రభుత్వం పేరుకు మాత్రమే కానీ కోతల ప్రభుత్వమే అని చెప్పేసి మరొక మారు కూడా నిరూపించుకున్నారు. కాబట్టి ఇప్పుడైనా కానీ సరైన బడ్జెట్ తీసుకొని రావాలని చెప్పేసి తగిన కేటాయింపు తీసుకొని రావాలి.